వాళ్ళకు అభయమిచ్చి ఆ యొక్క మల్లన్న అక్కడ వెళ్ళిపోయినాడు. అయితే తదుపరి వీటికి వెళ్ళి కథ ప్రారంభం. మల్లన్న స్వామి కోరి ఉన్నాను, వేడి ఉన్నాను, ఎడుకోలు ఎల్లమ్మ దేవిని వేడి ఉన్నాను, మంకాళి దేవిని మదిలో దళిత మారువాగా రాజశేఖరుడన్ యదుకుల వంశతే చుండను వినరా రాజశేఖరుడన్ యదుకుల వంశతే చుండను వినరా రాజశేఖరుడన్ రాజరాజ మహారాజును వరగియో రాజరాజ మహారాజును వరగియో రాజశేఖరుడన్ జగకుల వంశతే చుండను వినరా రాజశేఖరుడన్ ఔరా సేవక మహారాజా, నా యొక్క నామము వినుచుంటివా? సరే మహాత్మా, నీ ప్రభావము, నీ శౌర్యము, నీ గదహాయుధము చూస్తుంటే భయం అనిపిస్తుంది. ఇంకా నీ శౌర్యము, నీ ధైర్యము, నీ పరాక్రమము ఏ విధంగా ఉన్నదో, నీవెవరు, ఏం కథ మాకు వినజేయాలి కదా. వేరు రాయిలలో నన్ను మించిన నేతి సూర్యుడు ఎవడు లేరు, రాయిలలో నన్ను మించిన మేటి సూర్యుడు ఎవడు లేడు, రాయిలలో ధరణిలోన పింబర్తిధాముని, ధరణిలోన పింబర్తిధాముని మంగళి దేవిని మదిలో గలిచెదను రాజశేఖరుడన్ ఔరా సేవక మహారాజా, నా యొక్క నామము విలుము. సరే మహాత్మా, ఎందుకంటే ఈ యొక్క ప్రపంచము లోపల నన్ను మించిన వీరుడు లేడు. ఏమో ధీరుడు దారుడు అంటూ నేను ఎవరో నాకు అర్థం కాని జోరు బాగా చూపిస్తున్నాడు. ఆయన వజ్ర వైడ్యూర్యాలు సరాసరి యొక్క సభాస్థలికి వచ్చేసి ఎవరో ఆయన విగ్రహాకారమే మనకు కనపడుతుంది, కానీ ఆయన ఎవరో తెలుసుకోలేదు. ఆయన ఎవరేం కదా యుద్ధముల మిందామయ్య. పూర్వ కథలన్నీ వినపింతు అనాకుల కొండనే నగరంబు నాదిరా ద్వారపాల Para
ఔరా సేవక మహారాజా. నా యొక్క నామము ఆ, నరభూపతి మహారాజు అందు. ఆ, నా యొక్క పట్టణము నాగులకొండ పట్టణము. ఆహా. సరే మహారాజా, అయితే నీ పట్టణము నాగులకొండపురి పట్టణం. అవును అయితే నీ యొక్క నామము నరభూపతి మహారాజు. అవును. సరే మహారాజా, మరి నీకు ఇంతమంది ఇంకెవరెవరు ఉన్నారు, ఏమేం కదా? సుధీరుడా నేను మంత్రిని విన్నారోరి సుధీరుడా నేను పరిధైర్యవంతుడన్నా కలవున్నందున నేను నేను మంత్రిని విన్నారోరి సుధీరుడా నేను ఔరాసేవక నేను సుధీరుడి మంత్రిని. ఆ. ఆహా, సరే మహాత్మా, అయితే ఇప్పుడు వచ్చిపోయిండు. అయితే నీవు ఆ యొక్క నాగులకొండపురి పట్టణము పరిపాలించు ఉన్న రఘుపతి రాజు యొక్క మంత్రివి. అవును నీ పేరు సుధీరుడు. సుధీరుడు. సరే పంతులు చంద్రశేఖర, ఇంకా నీ ప్రభావము, నీ శౌర్యము, నీ ధైర్యము, నీ అప్పుడే ఏమో చెప్తున్నాడు ఆయన. గుండెలు తీసేవాణి బండన మందున మహారాజా. పంతులు ఓ, మన అట్టుండటం లేదు, ఏమో స్టేజ్ చేసుకున్నాం, ఇంత రాజులు వస్తారా? రాజంటే రాజును మించిన వాడు ఎవడైనా. ఈ ధరణి లోపల ఆయనని జయించేవాడు ఎవరు లేరట. రాజుకు దగ్గర మంత్రి. రాజుకు దగ్గర మంత్రి ఉన్నాడు. అడ్డం వచ్చిన వాడిని ఎదిరించేవాడిని. ఆహా మహారాజా, నీ రాజు కంటే ఎక్కువ నువ్వే కనబడుతూ నిన్ను చూస్తుంటే ఆహా ఏమి నీ సౌందర్యము, నీ శౌర్యము, నీ ధైర్యము, నీ పరాక్రమం చూస్తుంటే మాకే పడుతుంది. స్టేజ్ ఉంటుందా లేదా అని అనిపిస్తుంది. అయితే ఇంకెట్లున్నది? సరే మహారాజా, అయితే నీవు ఆ యొక్క నాగులకొండపురి పట్టణము పరిపాలించు నరభూపతి రాజు యొక్క మంత్రి అన్నట్టు. సరే మహారాజా, మరి ఇక్కడ బయలుదేరినావు మరి? రాజు వద్దకు బయలుదేరినాము. సరే మహారాజా, అటు దగ్గరనే వెళ్ళిరము. ధారాణిలో వెళ్ళి మల్లన్న స్వామిని దర్శనాను. ధారాణిలో సుధీరుడా నేడు సభ చేయుదామురా మంత్రివార్యా. మనము చేద్దాము. సుధీరుడా
ఆరంభము రాసిలు నాట్యము తలుపగా మంత్రివార్యా. అవరసెన భయులంతరాక్షించుచుండగా మంత్రివార్యా. ఆహా మంత్రిశేఖరా, రాజశేఖర ఇప్పుడు మనము సభ గావించుదాము. ఆ యొక్క సభలో రంభావురసిలు నాట్యము చేయవలెను. వరసేన బలులు తొందరగా మన సభకు రప్పించు. గంధర్వులు గానము చేయవలెను. మహారాజా మంత్రిశేఖరా, నువ్వన్నట్టు నేను అందరిని ఇక్కడ మొత్తం రప్పించదాను. ధరణీసి పెంబర్తి దాముని కలిసేదా రాజవార్యా. ధరణీసి పెంబర్తి దాముని కలిసేదా రాజవార్యా. రంభావురి బతులను రాపించేదానిగా రాజవార్యా. మాఘాలి దేవిని మదిలో నదలిసేదా రాజవార్యా. రాజవర్యా, మంత్రిశేఖరా, నువ్వు అన్నట్టు నేను రంభావు బస్ అందరినీ రప్పించినాను. ఆహా మంత్రివర్య, రాజశేఖర ఇప్పుడు మనము సభ గావించితిమి కదా. నువ్వు అన్నట్టుగా సభ గాయించుదాం మనం. తొందరగా మనము ఇప్పుడు మన గృహమునకు వెళుదాము. నడువు. కోసాలేశా జగదీశా
చెల్లెలుంది ఎలా మీ తోడుతో నాకు చెలియాలా కొడకు సుబ్లాచారి కోరి నవినరమ్మ చెలియాలా చెల్లిమని నా యొక్క వృద్ధాంతం వినిచుంటివా? సరేనమ్మా, నీవెవరు, ఏమి కథ, ఏమి సమస్య మాకు తెలిపితే కదనమ్మా మాకు తెలిసేది. నా పేరు కమలాక్షి దేవి. నీ పేరు కమలాక్షి దేవి. నా యొక్క భర్త నరభూపతి మహారాజు. నీ యొక్క భర్త నరభూపతి మహారాజు. నరభూపతి మహారాజు. సరేనమ్మా, ఆ యొక్క నాగులకొండ పరిపాలించే నరభూపతి మహారాజు యొక్క అర్ధాంగివి. నీ యొక్క పేరు కమలాక్షి దేవి. నీకు 7 బిడ్డలు. సరేనమ్మా, నీ యొక్క పట్టణము, నీ యొక్క చరిత్ర అంతా విన్నాము కదా. అయితే మరి నువ్వు ఎక్కడ వచ్చినావు, మరి ఎక్కడ పోతున్నావు? ఇప్పుడు నేను ఇంకా వినిచేసదా విను. సరేనమ్మా, అయితే నీ యొక్క టీవీ లాభాన్యము ఏ విధంగా ఉన్నదో నాకే కాదు, ఈ సభాస్థలి కూడా అందరూ సంతోషంగా నిన్ను చూసి ఆనందపడతారు. ఏ విధంగా ఉన్నదో వినిచేయు. అద్భుతంగానే వినిచేసదా. సరే తల్లి. కళ్ళకి వినవమ్మా నా పేరు కమలాక్షి అంకురే మంజరికుమ్మ. కళ్ళకి వినవమ్మ దలిపెదనమ్మ కరుణాతో వినుము అంబుతోడు నా భూమే. తరచి తమ్ములో చిరునవ్వులతో అమ్మా, నా యొక్క వృత్తాంతం వినుచుంటివా? సరేనమ్మా, నీ యొక్క వృత్తాంతమే కాదు, అన్ని విధాలా నీవు ఎవరు, ఏమి కథ, నీ భర్త ఇంత అంతా తెలిసింది కదా. నీ పట్టణము, నీ సంగతి అంతా, నీ యొక్క సభాస్థలికి నీ సౌందర్యము నువ్వు చూస్తుంటే రాదు. అర్ధాంగివి కదా. నీ యొక్క టీవీ లావణ్యము ఏ విధంగా ఉన్నదో వినిజేయి తల్లి. అటు విధంగానే వినిచేసలా వినుము. నమ్మి నా గులకొండ మాది నవరత్నముల దేవినుడి అంతోని భూమే. నమ్మి నా గులకొండ మాది నవరత్నముల దేవలకి ఉండే అందు భూమే. నమ్మి నారదుడు నాదుడు వినగదే.
నామం మీరు వినిచించురా? అన్నింటున్నానమ్మా. ఎందుకంటే నిన్ను చూస్తుంటే కిందికెళ్ళి మీ దాకా చూస్తుంటే నిన్ను ఇంతంత కాదు. ఎందుకంటే మీరు రాజులు కదా, మీ సౌందర్యము మీ సొమ్ములు ఏమై వజ్ర వైడూర్యాలు ఎట్లా మెరుస్తున్నాయమ్మా. నీ చక్కదనం ఎంతెత్తున్నావు నువ్వు అమ్మ. మాకు ఆనందం అనిపిస్తున్నది. జగదాంబరమున కనపడుతున్నావు తల్లి నువ్వు. వసుధ పెంబర్ధి అందో విలయు అమ్మగారు. నా యొక్క పుత్రికలు 7 ఉన్నారు. అయినా నాకు ఒక కొడుకు ఉన్నాడు. వారి తోడ ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు శుక్లాచార్యుడు. ఇప్పుడు నేను నా భర్త వద్దకు పోతున్నా. సరేనమ్మా. అటు సంగతి ఎందుకంటే ఈ సంగతి అంతా తెలిసింది. మీ పట్టణము నాగులకొండ పట్టణము. నీ భర్త వినవే నన్ను చెలిగాదాయందు రమ్మా కొమ్మారో వినవే నన్ను చెలిగాదాయందు రమ్మా కొమ్మారో వినవే నన్ను కామాల సీతో గుడి కదిలి వచ్చి తినమ్మా కామాల సీతో గుడి కొమ్మారో వినవే నన్ను చెలిగాదాయందు రమ్మా కొమ్మారో వినవే నన్ను నమ్మి నాగుల కొండ నగరమ్ము మాయమ్మ నమ్మి నాగుల కొండ నగరమ్ము మాయమ్మ నమ్మి నాగుల కొండ మా తల్లి
నన్ను ధరణి శ్రీ బ్రహ్మర్తి రాముణ్ణి దరిచేదాను ధరణి శ్రీ బ్రహ్మర్తి మరువక మాంకాళీ దేవిని మదిలో నా దరిచేదాను మరువక మాంకాళీ దేవిని తెలియమని అమ్మా నీ వయ్యారము నీ వంపులు చూస్తుంటే మనసంత ఎక్కడ అనిపిస్తుందమ్మా. నీ వంపు సొంపులు చూస్తుంటే ఏమేమంటే నీవు నా పేరు చెలికాంత అని అంటారు. నీ పేరు చెలికాంత. ఎవరి చెలికాంతవు నువ్వు? ఆ కమలాక్షి దేవికి నీవు చెలికచ్చవన్నట్టు ఆమె చెప్పిన పనులన్నీ నీవు అన్ని చేయదానం. ఆమె మాట మీర వెన్నడు ఎప్పుడు ఆమె ఆజ్ఞని వెళ్ళప్పుడు ఈడ జవదాటవు దాటను. సరేనమ్మ మరి ఇప్పుడు ఎక్కడ బయలుదేరి వద్దకు బయలుదేరి అయితే నీ యొక్క అమ్మగారి వద్దకు ఇప్పుడు కమలాక్షి దేవి వద్దకు వెళ్తున్నాను. సరేనమ్మా వెళ్ళిరమ్ము. వందనాములో అమ్మ వందనాములో నీకు అమ్మవేగా వందనములు అమ్మ వందనములు నీకు అమ్మవేగా నన్ను పిలిపించిన సంగతి వివరింపు అమ్మవేగా అమ్మగారు చెలికాంత నన్ను పిలిపించిన సంగతి నాతో వివరింపు. అడ్వినంగానే వినియోగించరా. చెలికాంత అమ్మగారు నా మరదలు సూరామాంబను నయముగా ధోలు కరావే నా మరదలు సూరామాంబను నయముగా ధోలు కరావే నా మరదలు సూరామాంబను ఓ చెలికాంత నీవు తొందరగా వెళ్ళిపోవే ఓ చెలికాంత నీవు నా మరదలు సూరామాంబను నయముగా ధోలు కరావే నా మరదలు సూరామాంబను చెలికాంత అమ్మగారు నా యొక్క మరదలైన సురమాంబను నువ్వు పోయి తోలుకరం. అమ్మగారు చెలికాంత నువ్వు అన్నట్టుగానే తోలుకొని వచ్చేద్దాం. సురామను తోలుకొస్తే రాజు కోపగించు అమ్మగారో సురామను తోలుకొస్తే రాజు కోపగించు అమ్మవేగా
దేవితో తెలపుదు నేనింకా అమ్మవేగా. అమ్మగారు, ఆహా చెలికాంత, చిన్నమామను దొల్లుకొస్తే రాజు కోపగించనేమో. ఆహా చెలికాంత, అమ్మగారు, ధరణి శ్రీ పెంబర్తి దాముణ్ణి దళచిపోయే, ధరణి శ్రీ పెంబర్తి దాముణ్ణి దళచిపోయే, ధరణి శ్రీ పెంబర్తి మరువక మాంకాలిని వేడి తొందరగా వెళ్ళిపోవే, మరువక మాంకాలిని వేడి ధరణి శ్రీ పెంబర్తి దాముణ్ణి దళచిపోయే, ధరణి శ్రీ పెంబర్తి ఆహా చెలికాంత, అమ్మగారు, తొందరగా నీవు ఆ ధరణీసు పెంబర్తిని నమ్ముకొని పోయి తోల్కరం, నా మరదల్ని తోలుకొని రమ్ము. అమ్మగారు, అటునే పోయిదాను. కోరి ఉన్నాను కొమిరెల్లి మల్లన్న స్వామి, కోరి మల్లన్న స్వామి కోరి ఉన్నాను, వేడితి నిన్నో వేడు పాయాల దుర్గమ్మ తల్లి, వేడితి నిన్నో వేడే పాయాల దుర్గమ్మ తల్లి, వేడితి నిన్నో నన్నో బోరంచా పోసమ్మ తల్లి, నన్నో నన్నిటినయ్యా నాగారం నరసింహ స్వామి, నన్నిటినయ్యా ధరణిలో బ్రహ్మతి రామమ్ము ప్రభా, ధరణిలో మరువాక మంకాళీ దేవిని మదిలో దలిచెద, మరువాక మంకాళీ దేవిని మదిలో దలిచెద, మరువాక
మణి అమ్మా నా యొక్క వృత్తాంతము నించుంటివా సరేనమ్మా నీ యొక్క వృత్తాంతమే కాదు నేను ఈ అట్ట మీద ఎందుకున్నా వచ్చేటోళ్ళని పోటోళ్ళని ఒక ఆశకే ఇక నీ ఏది ఉంటుందో అంతా చెప్పేయ్యా అందులో నిజంగానే చెప్పేదా ఎట్లా వస్తున్నాయి బంగారాలు జర చూడు జర ఆమె ఆకారం చూస్తే ఎవరైనా తెచ్చి పెడతారు మరి పోయేటాకు జర ఒకటి ఇచ్చిపోమని నాకు అయ్యా తిలకంబు మాయమ్మ తిలకంబు దిద్ది వచ్చినమ్మ మాయమ్మలారా అమ్మలందరూ చూడగనమ్మ తిలకంబు దిద్ది వచ్చినమ్మ మాయమ్మలారా అమ్మలందరూ చూడగనమ్మ సంతోషంబుగా కానమాడియును సంతోషంబుగా కానమాడియును రారా పన్నాగాహారా రగదీర నన్ని తులేరా రారా పన్నాగాహారా రగదీర నన్ని తులేరా రారా పన్నాగాహారా పవనాంగా దాతావేశ బాలించరావా దేవా పవనాంగా దాతాయిసా రారా పన్నాగాహారా ప్రగతిర నమ్మి తుజేరా రారా పన్నాగాహారా తెలియమని అమ్మా నా యొక్క వృత్తాంతం నించుంటివా సరేనమ్మా నీ యొక్క వృత్తాంతం అంతా వింటున్నాను ఇంకా నీ యొక్క టీవీ లావాణ్యం అంతా విన్నాను కానీ నీవెవరెవరు నాకేం చెప్పు నేను నా ఆ యొక్క నాగులకొండ పరిపాలించే ఆ, నరభూపతి యొక్క చెల్లెళ్ళు అయితే నీవు ఆ యొక్క నారదరాజు యొక్క చెల్లెలు చెల్లెలు. నీ యొక్క పేరు సురమాంబాయి అంట సురమాంబయ్య అందరు సరేనమ్మా ఇప్పటిదాకా వచ్చిపోయింది ఆమె మీ వదిన గారే ఆ కావచ్చు వదినే కమలాక్షి దేవి అయితే నిన్ను సరహాసరి తొందరగా ఆమె వద్దకు తీసుకొని రమ్మన్నది పోదామా మరి అటు విధంగానే పోదాం ఆ. వదినే గారు మరదల సురమాంబ వందనములు. మరదల సురమాంబ చల్లగా వర్ధిల్లు వదినే గారు మరదల ఎమి పాని గలగినాది నా వదిలే కమలాక్షి 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 ఎమి పాని గలగినాది నన్ను పిలపించిన కారణమే నీకమ్మ నన్ను విలపించిన ఎమి పాని గలగినాది నా వదిలే కమలాక్షి ఎమి పాని గలగినాది నా వదిలే కమలాక్షి ఎమి పాని గలగినాది వదినే గారు మరదల సురమాంబ నన్ను పిలిపించిన కారణం ఏమిటో మరదల సురమాంబ వదినే గారు
వనమందు ఆటలాడ ఆపచ్చ కలిగే నాకు వనమందు ఆటలాడ ఆపచ్చ కలిగే నాకు వనమందు ఆటలాడ సంతోషముగా మనము ఆటలాడ పోవుతమమ్మా సంతోషముగా మనము వనమందు ఆటలాడ ఆపచ్చ కలిగే నాకు వనమందు ఆటలాడ మర్దల సురమాంబ గారు అయినా నాకు ఆటలాడడానికి నాకు ప్రేమ కలిగినది, అందుకే నిన్ను పిలిపించినాను. వదిన గారు మరదల సురమాంబ సరే మంచి దాటులైతే తరగున పోవుదమమ్మ సరే మంచి దాటులైతే మరదల సురమాంబ మనము ఆటలాడడానికి పోదాముని నీవన్నట్టే మనము ఆటలు ఆడుకుందాం. సరే మంచి దాటులైతే తరగున పోవుదమదినే సరే మంచి దాటులైతే కమలాకి వనము చూడా పోవుదమో వదినే కమలాకి వనము చూడా సరే మంచి దాటులైతే తరగున పోవుదమదినే సరే మంచి దాటులైతే వదినే గారు మరదల ఈ సురమాంబ వందనముగా మనము ఆ యొక్క కమలాక్షి వనము చూడ పూదాముదిని నీవన్నట్టుగానే మనము ఇప్పుడు ఆటలాడని ధరణి శ్రీ పెంబర్తి దాముణ్ణి దల్చేదానో ధరణి శ్రీ పెంబర్తి దాముణ్ణి దల్చేదానో ధరణి శ్రీ పెంబర్తి మరువక మాంకాలిని వేడి తొందరగా పోగుదమమ్మ మరువక మాంకాలిని వేడి ధరణి శ్రీ పెంబర్తి రాముణ్ణి దలిచేదానో ధరణి శ్రీ పెంబర్తి మరదల సురమాంబ వదినే గారు నీవన్నట్లు ఆ ధరణి శ్రీ పెంబర్తిని నమ్ముకొని ఆటపాటలు ఆడితిమి, చాలా సంతోషమాయను. ఇక మనము గృహమునకు వెళ్ళుదాం పదము. వదినే గారు మర్దల సురమాంబ విధంగానే పోవుదాము నడు. వందనాములు స్వామి వందనాములు నీకు రాధానాథా. వందనములు నాథ వందనములు దేతు నాథ ప్రాణనాథ
ప్రాణేశ్వరి నీ మనసులో ఏమి లేకుండా నాతో వినజేయి. ఆహా ప్రాణేశ్వరి ప్రాణేశ్వర దారి వార్తిల్లు సురమంబలగం మామా వినవేలే మా ఆహా ప్రాణేశ్వరి ప్రాణేశ్వర ఆహా మామా వినవేలే మా ఇందు మనసు నందు దోసి నిన్ను పిలువనం మామా వినవేలే మా ఆహా ప్రాణేశ్వరి ప్రాణేశ్వర నా యొక్క చెల్లెలు సురమాంబలగ్గము చేయితమని నా మనసులో దోచినది, అందుకే నిన్ను నేను పిలిచిన. ప్రాణేశ్వర ప్రాణేశ్వరి ఏ పట్నం దాలుండి కాటాగాంతి తీవయ్య నాదా ప్రాణనాదా నాదా ప్రాణనాదా చింతా గదిగే నా మదికి తాలో దల పోమ నాదా ప్రాణనాదా ప్రాణేశ్వర ప్రాణేశ్వరి ఎక్కడ చూసినావు పిల్లగాన్ని అయినా నాతో వినజేయం. ఆహా ప్రాణేశ్వరి ప్రాణేశ్వర కోపమేళనమ్మ కుంటి గుడ్డి వని దిత్తు మామా వినవేలే మా ఆహా ప్రాణేశ్వరి అయినా నీ మనసుకు కోపము ఎందులకు? ఆహా మామా వినవేలే మా ఇంతలో దిసుకొచ్చి ఇప్పుడే లగ్గము చేతు మామా వినవేలే మా ఆహా ప్రాణేశ్వరి ప్రాణేశ్వర అయినా నీకు కోపము వలదు. నేను కుంటి గుడ్డివాణ్ణి తీసుకొచ్చి నా యొక్క చెల్లెలికి లగ్నము చేసను. ప్రాణేశ్వర ఆహా ప్రాణేశ్వరి నీదు మాటలకు పరులు మెట్టారయ్య నాదా ప్రాణనాదా ప్రాణనాదా
ప్రాణేశ్వర, ప్రాణేశ్వరి, నీ మాటలకు ఎక్కడైనా పరులు మెచ్చరు. అయినా నా మర్దలు సురమాంబది బ్రతుకు వ్యర్థము చేస్తావా? ఆహా ప్రాణేశ్వరి, ప్రాణేశ్వర, వినుము ఇప్పుడు నోయి ధావేలా చేసెదవే మహామా వినవేలే మా ప్రాణేశ్వరి, అయినా నీ యొక్క మాటలకు నాకు ఇది కావడము లేదు. అయినా నాకు నీవు ఎదురు పలకడము నా ఇష్టం, నాకు నీవు అడ్డు రాకుము. ప్రాణేశ్వరి, వలదు వలదు ప్రాణనాథ కుంటి గుడి రాణి జువా వలదు వలదు ప్రాణనాథ ప్రాణేశ్వరి, ప్రాణేశ్వర, నా మర్దలు సురమాంబది బ్రతుకు వ్యర్థము చేసదావా? అయినా నా మనసుకు ఒప్పకొచ్చినది. ప్రాణేశ్వరి, ప్రాణేశ్వర, చేసేదాను ఎవడడ్డం వచ్చిన గాని ఇంతలో చేసేదాను, ఎవడడ్డం వచ్చిన గాని ఇంతలో చేసేదాను. మన తీరో నీవు ఇప్పుడు పంతం మానవ ఇంకా మన తీరో నీవు ఇప్పుడు పంతం మానవ ఇంకా చేసేదాను ఎవడడ్డం వచ్చిన గాని ఇంతలో చేసేదాను.
ప్రాణేశ్వరి మహాప్రాణేశ్వర అయినా నాకు ఎవ్వడు అడ్డం వచ్చినా నా ఇష్టం ఉన్న వానికి ఇచ్చి నేను లగ్నము చేసేదను. అయినా నీ యొక్క పంథము నీవు మానము. అయ్యయ్యో ప్రాణనాథా, ఎంత పహనీదే సేగావో. అయ్యయ్యో ప్రాణనాథా, ఎంత పహనీదే సేగావో. అయ్యయ్యో ప్రాణనాథా, తోట పుట్టిన చెల్లెలి పైన ఇంత కఠిన మెందో కయ్యా. తోట పుట్టిన చెల్లెలి పైన ప్రాణేశ్వర, అయినా ఇది నీకు ధర్మము కాదు. తోడబుట్టిన చెల్లెలి పైన ఇంత పంతంబు ఎందులకు? ప్రాణేశ్వరి ప్రాణేశ్వర, నాకు ఎదురు బలుక ఎంత ధైర్యమే నీకు, నాకు ఎదురు బలుక. ప్రాణేశ్వరి ప్రాణేశ్వర, ఎంత ధైర్యమే నీకు, నాకు ఎదురు బలుక. దగుడా మాడు డాకు వాడాదానికి దగునా దగుడా మాడు డాకు. నాకు ఎదురు బలుక ఎంత ధైర్యమే నీకు, నాకు ఎదురు బలుక. ప్రాణేశ్వరి అయినా నాకు ఎదురు బలుక నీకు ఎంత ధైర్యము. ప్రాణేశ్వర, ప్రాణేశ్వరి ప్రాణేశ్వర, నా మనసుకు ఎక్కడ దోచకున్నది. నేను బ్రోయేదాసామి వలదో కోటి దాని ప్రాణేశ్వరి ఈ యొక్క పలుకులు నాకు నచ్చవు. ప్రాణేశ్వర, ప్రాణేశ్వరి నీకు
ఇది 10,000 వందనములు. నేను కుంటి గుడ్డివానికి నేను ఇవ్వను. నేను వెళ్ళిపోయేదా. ఆహా ప్రాణేశ్వరి, ప్రాణేశ్వర, ధరణి శ్రీ పెంబర్తి ధాముణ్ణి సాక్షిగాను, ధరణి శ్రీ పెంబర్తి ధాముణ్ణి సాక్షిగాను, ధరణి శ్రీ పెంబర్తి మరువక మాంకాలిని వేడి, మరువక లక్ష్యం పూజేతు మాంకాళి దేవిని వేడి, ప్రాణేశ్వరి, ప్రాణేశ్వర, పెంబర్తి నమ్ముకొని మహంకాళి దేవి సాక్షిగా నా యొక్క చెల్లెలికి నాకు ఎదురు అడగు. తక్షణమే నీవు అంతఃపురముకు వెళ్ళు. ప్రాణేశ్వర, అద్భుతంగానే వెళ్ళదా. మల్లన్న స్వామి కోరి ఉన్నాను, ధరణిలో బ్రహ్మర్తి ధామమ్ము గోవర్ధనీలో, మరువహగా మంకాళి దేవిని మదిలో దలిచట, మరువహగా సేవక మహారాజా, నా యొక్క మంత్రివర్యను తొందరగా తోలుకొని రమ్ము. అరే మహారాజా, ఎందుకంటే నీకు ఎదురెవరు? అయితే నీకు సగభాగము పోతుందని నీ యొక్క చెల్లెలిపై ఈర్చగలిగి అవును, ఏ కుంటి గుడ్డివానికైనా ఇచ్చి లగ్నము చేతామని నీ మనసు లోపల తలంచినమన్నట్టు. అవును, అయితే నీ యొక్క భార్య ఎంత వేడినా గాని నీకు దయ లేదు. నాకు దయగా ఏమి లేదు. ఏ విధంగానైనా నా చెల్లెలకు ఏ కుంటోన్నో గుడ్డోన్నో చేస్తే సగ భాగము నాకు వస్తుంది. అయితే నీవు మరి ఇప్పుడు నీ మంత్రిని పిలుచుకొని ఏం ఉపాయం చేస్తావు? ఏ విధంగా నీవు లగ్నం చేస్తావు మహారాజా? నీకెందుకయ్యా మంత్రిని దొరకరమ్మంటే అవన్నీ చెప్తున్నావు. నీకు అవన్నీ ఎందుకు? నాకు అవన్నీ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆమె ఏడ్చిపోయింది. అవు కదా. అయినా ఈ ప్రపంచము లోపట ఎవరు చేయరాని పని నువ్వు చేస్తున్నావు గనక, అయినా మన సురమాంబకి ఏమి తక్కువ? ఏదో మంచి వరుణ్ణి చూసి లగ్నము చేసి ఇవ్వాలి కానీ ఏ కుంటోనికో గుడ్డోనికి ఇస్తే ఇది న్యాయం కాదని ఆమె పదే మొర పెట్టుకుంటది. అయినా ఈయనకొచ్చిండా రాదు. సరే మహారాజా, నీకెదురు చెప్పడానికి ఎవరికి ధైర్యము ఎవరి తరము కాదు. తక్షణమే తోలుకొని వచ్చాను. కోరియున్నాను కుమురెల్లి మల్లన్న స్వామి కోరియున్నాను, వేడికి నిన్ను వేడు కాయాల దుర్గమ్మ తల్లి, వేడికి నిన్ను
जय मां काली माता की जय। कैलासवासुडा गरला कंठुडा रोरी द्वारपाला कैलासवासुडा गरला कंठुडा रोरी द्वारपाला पार्वतीनाथुडा परमेश्वरुडा रोरी द्वारपाला భక్తవిలోచనుడా పారందాముడా రోరి ద్వారపాలా భక్తవిలోలుడా పరమదాయుడా రోరి ద్వారపాలా భక్తులనెల్లప్పుడు కరుణతో చూచెదోరి ద్వారపాలా నంది వాహనుడాను నాగభూషణుడాను ద్వారపాలా నేను నిరంతరము నేను వెలసిన వాడ ద్వారపాలా ధరణి దీపం వర్తి దాముని గలిచేదా ద్వారపాలా మరువక మహంకాళి దేవిని దలిసేదా ద్వారపాలా సేవక మహాత్మా నా యొక్క నామము వినిచుంటివా? సరే మహాత్మా, నీ నామం ఏమది, నీ పట్నం ఏమది, నీవెవరు నాకు నీవు చెప్తే కదా పరమేశ్వర. అయితే నీవు ఆ యొక్క కైలాసపురి పట్నము పరిపాలించే సదాశివుడవు. అవు ఆ యొక్క పార్వతీదేవి నీ యొక్క అర్ధాంగి. అవు సదా ఎల్లప్పుడూ నీ యొక్క భక్తులను ఎల్లవేళలా నీవు పోషించు వాడవు. అయితే నీ యొక్క భక్తులు నీ గురించి వరము గాని ఏది గాని చేసినా నీవు వరములిచ్చు సదాశివుడవు, సాంబశివుడవు, నంది వాహనుడవు. అందుకే నీకు బిరుదు నాటింది ఏమదంటే బోళాశంకరుడని నీవు పేరు వహించిన వాడు పరమేశ్వర. ఇంకా నీ ప్రభావము, నీ చాతుర్యము ఇంకా ఏ విధంగా ఉన్నదో వినజేయు. ఈశుడాను రాగి వెండి కొండపై వెలసిన వాడండి. ఈశుడాను వెండి కొండపై వెలసిన వాడండి. ఈశుడాను ఈశ్వరుడు దేవేశ
దేవేశుడలేనిక ఈశుడ నువ్వు దేవేశుడలేనిక ఈ సమయమున ఇటులకు వచ్చింది సేవక మహాత్మా, నా యొక్క నామము వినిచుంటివా? ఈశుడవు, పరమేశ్వరుడవు. ఆ యొక్క వెండి కొండపై నీవు కూర్చొని నీ యొక్క భక్తులను కాపాడువాడవు స్వామి. ఇంకా ఏ విధంగా ఉన్నదో వినజేయండి. గంగధరుడను రా గౌరి క్రీడను లింగము లోపల పేరు కాచి గంగధరుడను రా గౌరికి క్రీడను లింగము లోపల పేరు కాచి గంగధరుడను రా పొంగుచు ప్రజలకు చేకొని పొంగుచు ప్రజలకు చేకొని శంకరకారము ఇచ్చటి వాడను సేవక మహాత్మా, అయితే నీవు ఆ యొక్క గంగాధరుడవు, గౌరికి ప్రియానాథుడవు. వీడను సరే మహాత్మా, ఎందుకంటే నీవు నీలి మేఘ సహాయ దేహంబు గల్లవాడవు. నీ యొక్క చేతిలో త్రిశూలము, ఆ యొక్క చంద్రుని వంక నాగ సర్పములు ధరిస్తే నీవు ఆ యొక్క సదాశివుని రూపమేగాక నీకు 10-12 నామాల పేర్లతో గౌడ తరము కాదు పరమేశ్వర. ఇంకా నీ యొక్క చరిత్ర ఏ విధంగా కోరియున్నాను నిన్ను ఏడే పాయాల దుర్గమ్మ తల్లి వేడితి నిన్నో నమ్మితినయ్యా నాంచారం నరసింహ స్వామి నమ్మితినయ్యా బ్రోవుము మమ్ము బోరంతా పోసమ్మ తల్లి బ్రోవుము నన్ను మారువాక మంకాళీ దేవిని మదిలో దలిగద మారువాక
యొక్క మాంకాళి మాతాకి జై. బర్మా వీరుడను నేను శంకరుని పుత్రుడను రా. బర్మా వీరుడను నేను శంకరుని పుత్రుడను రా. బర్మా వీరుడను నేను ధరణి బ్రహ్మర్తి తాముని గలతియు. ధరణి బ్రహ్మర్తి మాంకాళి దేవిని మరువక నల్చేదనురా. మాంకాళి దేవిని సత్యనారాయణుని మదిలో నా నలిచేదనురా. సత్యనారాయణుని మదిలో నా ఔరా సేవక, మహాత్మా నా యొక్క నామం వినుచుంటివా? సరే మహాత్మా, నీ యొక్క నామం ఏమంటివి? నా యొక్క నామము బర్మవీరుడు అందరు. నేను పుట్టుకతో కుంటి గ్రుడ్డి వాడను. నేను శంకరుని పుత్రుండను. సదా ఎల్లకాలం ఆ యొక్క మాంకాళి దేవిని వేడెదను. ఆహా, సరే మహాత్మా, అయితే నీవు పుట్టు పుట్టి వాడవన్నట్టు. అవును, అయితే నీకు దిక్కు ఎవ్వరు లేరు. నాకు దిక్కు ఎవ్వరు లేరు. నేను నేను లేరు. దిక్కులేని వాడను. ఈ భూమండలం పైన నాకు దిక్కు ఎవ్వరు లేరు. అయితే నీవు సదా ఎల్లప్పుడు ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానించు వాడను. సరే, మరి ఎక్కడ బయలుదేరినావు తండ్రి? మరి నేను ఇప్పుడు సరాసరి నా తండ్రి అగు శంకరుని వద్దకు బయలుదేరినాను. సరే మహాత్మా. జాయక మాంకాళి మాతాకి జై. వందనాములు స్వామి, వందనాములు నీకు దేవా దేవా. వందనాములు స్వామి, వందనాములు నీకు దేవా దేవా. నిన్ను నా మనసున కరువకాయుంటిని దేవా దేవా. ఆహా పరమేశ్వర, నీ పాద పద్మములకు ఇది 10,000 వందనములు. మహారా బర్మవీర చల్లగా వర్ధిల్లుము. అయినా నేను సదా ఎల్లప్పుడు నిన్ను ధ్యానించువాడను స్వామి. జై మాంకాళి మాతాకి జై. చల్లగా వర్ధిల్లు సంతోషముగా నీవు చిన్ని బాలా. చల్లగా వర్ధిల్లు సంతోషముగా నీవు చిన్ని బాలా. ఒక సంగతి వినిపించు, విని గాయించుము చిన్ని బాలా. ఆహా కుమారా, చల్లగా వర్ధిల్లుము. నీకు ఒక సంగతి వినిపించదా? పరమేశ్వర,
జాయక్క మాంకాళి మాతాకి జాయ్. నన్ను పుట్టించిన సంగతి వివరింపు దేవా దేవా. నాతో నీదెల్లపుము సవినయముగా నీవు దేవా దేవా. ఆహా పరమేశ్వర, అయినా నన్ను ఎందుకొరకు పుట్టించినవో నాతో వినజేయము స్వామి. ఆహా పరమవీర, ఆహా పరమేశ్వర, వికట రూపంబును నీవు ధరించారా ఇన్ని బాలా. వికట రూపంబును నీవు ధరించారా ఇన్ని బాలా. అతిథిరామున నీవు నయముగా కూర్చుని ఇన్ని బాలా. ఆహా కుమారక పరమవీర, ఆహా పరమేశ్వర, నీవు వికట రూపము దార్చుకొని మా యొక్క నది తీరమున కూర్చోము. ఆహా పరమేశ్వర, జాయక్క మాంకాళి మాతాకి జాయ్. అవతారమును నేను ధరించుటెందుకు దేవా దేవా. ఆహా పరమేశ్వర, అవతారమును నేను ధరించుటెందుకు దేవా దేవా. ఏమి కారణము నాతో నీదెల్లపుము దేవా దేవా. ఆహా పరమేశ్వర, అయినా నేను ఈ యొక్క అవతారము ఎందుకు దాల్చవలను? అయినా నాతో వినజేయము స్వామి. ఆహా భక్త పరమవీర, ఆహా పరమేశ్వర, సహస్ర నాగుల కొండ పరిపాలించటి రాజు చిన్ని బాలా. సహస్ర నాగుల కొండ పరిపాలించటి రాజు చిన్ని బాలా.
పరమవీర ఆహా ఆ పరమేశ్వర యొక్క సత్యనాగుల కొండ పరిపాలించడి రాజు వాడు ప్రతిజ్ఞ చేసినాడు. అందుకే నిన్ను ఒకట రూపమును మార్చమని చెప్పినాడు. ఆహా పరమేశ్వర ఏమని ప్రాతిజ్ఞము నేను ఓ స్వామి దేవాదేవా ఆహా పరమేశ్వర పరమవీర అయినా యొక్క నాగులకొండ రాజు ఏమని ప్రతిజ్ఞ చేశాడో నాతో తెలుపుము స్వామి. పరమవీర ఆహా పరమేశ్వర ఉంటే గుడ్డి వానికిచ్చేలా నమ్ము చేసమని చిన్ని బాలా గుడ్డి గుడ్డి వానికిచ్చేలా నమ్ము చేసనని చిన్ని బాలా పుట్టిన చెల్లెలనగా చేసను ప్రతిజ్ఞ వాడు చిన్ని బాలా ఆహా పరమవీర పరమేశ్వర ఆ యొక్క రఘుపతి తన చెల్లెలని గుడ్డి గుడ్డి వానికిచ్చి లగ్నంబు చేసనని ప్రతిజ్ఞ చేసినాడు. అందుకే ఆహా పరమేశ్వర పరమవీర జాయ కమాంకాళి మాతాకి జాయ నాగుల కొండకు నెట్టుబోదును దేవాదేవా నాగుల కొండకు నెట్టుబోదును దేవాదేవా ఆహా పరమేశ్వర పరమవీర ఆ యొక్క నాగులకొండ పట్నంకు నేను కుంటిగుడ్డి వాణ్ణి, నేను వెళ్ళలేను. అయినా నేను నాగులకొండ పట్నం పోయి ఏమని అడగవలను స్వామి? పరమవీర ఆహా పరమేశ్వర నీ వద్దకు నేను రాపించువాడనురా చిన్ని బాలా నీ వద్దకు నేను రాపించువాడనురా చిన్ని బాలా
పరమేశ్వర, నీవు చెప్పిన విధముగా ఆ యొక్క పెంబర్తి దాముని నమ్ముకొని మాంకాళిదేవిని వేడి ఈ నది తీరమున నేను కూర్చుందును స్వామి. భ్రమణీరా, ఆహా పరమేశ్వర, సరే మంచిది. నీకు ఏ బాధ వచ్చినా నేను తప్పక తీర్చువాడు. కోరియున్నాను కొమురెల్లి మల్లన్న. మహామంత్రి వర్యా, ఇప్పుడు నా చెల్లెలికి ఏ పుట్టివాణ్ణో తీసుకొచ్చి లగ్నం చేయగలను. బ్రాహ్మణోత్తమ, నీకు ఒక సంగతి వినిపించదా? విను. విను బాబానయ్యా.